ఇంకొకటి ఏమిటంటే ఆ రోజుల్లో అగ్రవర్ణం వారికే ఈ గఢ్ అంటాం కదా, కోటలు, వాటి ఇన్ఛార్జీలుగా వాళ్లను మాత్రమే ఉంచేవాళ్ళు అంతకుముందు. శివాజీ వచ్చిన తర్వాతే నిమ్న జాతుల వారైనా సరే ప్రతిభ ఉంటే, వాడి దగ్గర నేర్పరితనం ఉంటే వాడికి ఆ కోటను అప్పగించి వాడిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి పనులు చేయించుకున్నాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రజారంజకమైన పాలన శివాజీ అందించాడు. ఒకటి, హిందూ ముస్లిం భేదాలు అతను చూడలేదు. 2, తరువాత మొఘలులకు శివాజీకి వచ్చిన తేడాలు ఏమైనా అవి రాజకీయమైనవి, తర్వాత ఒక రాజుకు మధ్య ఉండే ఘర్షణలు తప్ప మరొక మతపరమైన ద్వేషాలు కాదు.